బంగారం ఆకాశమే హద్దుగా పరుగులు తీస్తోంది. జెట్ స్పీడ్తో దూసుకుపోతోంది. పసిడి ₹1,00,000 దాటితేనే అందరి గుండెలు గుబేలమన్నాయి. అలాంటిది ఇప్పుడు ఏకంగా ₹1,15,000 చేరువైపోయింది. రేపో మాపో ₹1,20,000 కూడా చేరుకుంటుందని చెబుతున్నారు. వచ్చేది పండుగల సీజన్ కావడంతో గోల్డ్ రేటు మరింత పెరగవచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది. అంతేకాదు పసిడి ధర 1,50,000 వైపు పరుగులు తీస్తోందా అన్న చర్చ కూడా ఇప్పుడు మొదలైంది. అటు వెండి కూడా తగ్గేదే లేదంటూ దూసుకుపోతూ ఉండడం గమనార్హం. మన దేశంలో బంగారానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు. పండుగలు, పబ్బాలు, శుభకార్యాల్లో నగలతో కనిపించని మగువలే ఉండరు. ఎంత ఎక్కువ బంగారం మెడలో వేసుకుంటే అంత గర్వంగా ఫీల్ అవుతారు చాలామంది. కొందరు సంపన్నులైతే 7 వారాలు నగలేసుకుని మురిసిపోతూ ఉంటారు. ఇక సామాన్య మధ్యతరగతి మగువులు కూడా ఎంతో కొంత బంగారంతో కనిపిస్తూనే ఉంటారు. ఇలా ధనిక పేద తేడా లేకుండా అసలు గోల్డ్ లేని ఇల్లులే మన దేశంలో ఉండదంటే ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. ఆ మాటకొస్తే మన దేశంలో మహిళలే కాదు, పురుషులు కూడా బంగార ప్రియులే. ఈ మధ్య గోల్డ్ మెన్లు కూడా అక్కడక్కడ కనిపిస్తూనే ఉన్నారు. వంటి నిండా జిగేలమనిపించే పసిడి వేసుకుని మగువులకు ఏమాత్రం తీసిపోని విధంగా చాటి చెబుతూనే ఉన్నారు. అలా మన సాంప్రదాయంలోనే బంగారానికి అంత ప్రాధాన్యత ఉంది. ఇది ఇప్పటి ట్రెండ్ కాదు. మన దగ్గర గోల్డ్ ఎప్పటికీ ట్రెండింగ్లోనే ఉంటుంది. రేటు ఎంత ఎక్కువైనా సరే పసిడిని కొని మెడలో వేసుకుంటే ఆ కిక్కే వేరప్ప అనేవారు చాలా ఎక్కువ మందే ఉంటారు. బంగారం కొంతకాలంగా చుక్కలనంటుతోంది. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఆకాశమే హద్దుగా పరుగులు పెడుతున్నాయి. అంతర్జాతీయంగా పసిడి ధరలు పెరగడంతో దేశీయంగా ఆ ప్రభావం కనిపిస్తోంది. ట్రంప్ నిర్ణయాలు, అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం మన దగ్గర స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో మన దగ్గర బంగారం ధర సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. తన పాత రికార్డులన్నీ చెరిపేసి రికార్డులు మోత మోగిస్తుంది బంగారం. మూడు నెలల క్రింద బంగారం 1,00,000 దాటితేనే వామ్మో వాయ్యో అనుకున్నాం. కానీ ఇప్పుడు 1,50,000 వైపు పరుగులు తీస్తోందా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఎందుకంటే ఆ స్థాయిలో గోల్డ్ ఇప్పుడు పరుగులు పెడుతోంది. ఓవైపు ప్రపంచ స్వర్ణ మండలి సహా పలు నివేదికలు బంగారం ధరలు తగ్గుతాయని చెబుతూ ఉన్నా వాస్తవం మాత్రం దానికి విరుద్ధంగానే ఉంది. పసిడి ధరలు మరింత పెరుగుతూ ఉండడం కొనుగోలుదారును అయోమయంలో పడేస్తున్నాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో పసిడి ధరల త్వరలోనే దిగువస్తాయని కూడా చెబుతున్నారు. కానీ గత వారం రోజులుగా గోల్డ్ జట్టు స్పీడ్తో దూసుకుపోతోంది. ఎప్పుడో ఆల్ టైమ్ హైని కూడా రీచ్ అయిపోయింది. ఫలితంగా పసిడి ప్రియులకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. బంగారం రేటు పెరుగుతుందంటే ఓకే, కానీ వెండి కూడా ఏమాత్రం తగ్గేది లేదంటుంది. బంగారం కొనలేని చాలామంది వెండి వైపు చూస్తూ ఉండడంతో సిల్వర్ కూడా రికార్డులు మోత మోగిస్తోంది. పాత రికార్డులన్నీ తిరగరాసి రయ్యమంటూ పరుగులు తీస్తోంది. సిల్వర్ దూకుడుతో ధరలు ఆకాశానంటుతున్నాయి. తాజాగా 24 క్యారెట్ల బంగారం ధర ₹1,12,000 దాటింది. ఇక 22 క్యారెట్ల పసిడి రేటు కూడా బాగానే పలుకుతోంది. తులం గోల్డ్ రేటు ₹1,19,000 దాటింది. పెరిగిన పసిడి ధరలను గత ఏడాది కాలంగా చూస్తే ఏకంగా 95% పెరగడం గమనార్హం. అంటే గోల్డ్ రేటు ఏడాది కాలంలోనే దాదాపు రెట్టింపైంది. అందుకే ఇంతకంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ లేదంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుత ట్రెండ్ను బట్టి చూస్తే పసిడి మరింత ప్రియమవుతుందని కూడా అంచనాలు వేస్తున్నారు. ఎందుకంటే వచ్చేది పండుగల సీజన్, అందులోనూ దీపావళి వచ్చేస్తోంది. మన దగ్గర దీపావళికి గోల్డ్ సెంటిమెంట్ చాలామందికి ఉంటుంది. కాబట్టి ఎంతో కొంత పసిడిని కొనడానికి ఆసక్తి చూపించేవారే ఎక్కువగా ఉంటారు. ఈ నేపథ్యంలో బంగారం ధర ₹1,50,000 మార్కులు దాటుతుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటిదాకా గోల్డ్ రన్ను చూస్తూ ఉంటే అదేమంతా అసాధ్యం కాదంటున్నారు నిపుణులు.
బంగారం ఒక్కటే కాదు, వెండి కూడా జనాలకు షాక్నిస్తోంది. ఆల్ టైమ్ హైక్ చేరుకుని జెట్ స్పీడ్ను కొనసాగిస్తోంది వెండి కూడా. కేజీ సిల్వర్ ధర ఇప్పుడు 1,41,000 రూపాయలుగా పలుకుతోంది. అతి త్వరలోనే ఇది 1,50,000 రూపాయలకు చేరుకోవచ్చని ఒక అంచనా ఉంది. ఎందుకంటే వ్యత్యాసం పెద్దగా లేదు కాబట్టి చేరువవుతుందంటున్నారు. ఇదే దూకుడు కొనసాగిస్తే దీపావళికి అటు ఇటుగా 1,50,000కు చేరుకున్నా ఆశ్చర్యపోవలసిన అవసరమైతే లేదంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతానికి బంగారం వెండి ధరలు భగ్గుమంటూ ఉన్నా కొందరు మాత్రం పెరుగుట విరుగుట కొరకే అన్న సామెతలను కూడా గుర్తు చేస్తున్నారు. గోల్డ్, సిల్వర్ ఏ స్థాయిలో అయితే పరుగులు తీస్తున్నాయో అంతే స్థాయిలో తగ్గవచ్చని కూడా కొందరు అంచనాలు వేస్తున్నారు. కానీ గత ఏడాది కాలంగా నమోదైన పసిడి వెండి ధరలు చూస్తే మాత్రం అలాంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. మరి గోల్డ్, సిల్వర్ దూకుడు ఇలాగే కొనసాగుతుందా, లేక ఒక్కసారిగా ఆకాశాన్నంటిన ధరలు మళ్ళీ దిగివస్తాయన్నది చూడాలి మరి.